Samsung Galaxy M34 ఈ వీడియోలో మనం దీని కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈ ఫోన్ అన్బాక్సింగ్ మన ఛానల్లో చేశాను అండ్ రివ్యూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రివ్యూ కూడా తీసుకొచ్చేస్తాను. అయితే ఈ కెమెరాస్ని నేను డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, అవుట్డోర్లో, ఇండోర్లో, నైట్ టైమ్స్లో, డే టైమ్స్లో, ఎవ్రీవేర్ అన్ని కెమెరాస్ నేను టెస్ట్ అయితే చేశాను. కంప్లీట్లీ వీడియోలో మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాము. సో కెమెరాస్ వర్తా కాదా అని చెప్పేసి. సో స్టార్టింగ్లో చెప్పేస్తున్నాను, కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అవి విన్న తర్వాత ఇది మీరు తీసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఫీచర్స్ అయితే ఫ్రంట్ కెమెరాలో లేవు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు మాక్సిమం 1080p 30 fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యామ్ 4K ఆప్షన్ అయితే లేదు. సో అవుట్డోర్ లో ఫ్రంట్ కెమెరా శాంపుల్ ఇది. కలర్స్ అయితే నేచురల్ గానే ఉన్నాయి, ఎక్కడ బూస్టెడ్ కలర్స్ అయితే కనిపించట్లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్, పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్, చాలా పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అనమాట. నాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 13 మెగాపిక్సెల్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకున్నాను, బట్ నేను చాలా ఇంప్రెస్ చేసింది ఫ్రంట్ కెమెరా అయితే. అండ్ వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఎక్కడ కూడా నేను ఎక్స్పోజర్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. బట్ మీరు నీడలోకి వచ్చి వెనకాల ఎండ ఉన్నట్టు చూపించారనుకోండి, అప్పుడు కొంచెం ఎక్స్పోజర్ ఇష్యూ ఉంది. కానీ మాక్సిమం మీరు ఎండలో ఉండి వెనకాల కూడా ఎండగా ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు నీడలో ఉండి వెనకాల బ్యాక్గ్రౌండ్ నీడగా ఉంటే అసలు ప్రాబ్లం ఏం లేదు. బట్ రెండు కాంట్రాస్టింగ్ ఉంటే మాత్రం మీకు కొంచెం ఎక్స్పోజర్ ఇష్యూ అయితే ఉంది. నార్మల్గా మీరు వీడియో తీసుకున్నప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఎక్స్పోజర్ ఇష్యూ అయితే లేదు. చాలా బ్యాలెన్స్డ్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా బాగా ఇంప్రెస్ చేసింది అవుట్డోర్లో. అండ్ ఇండోర్లో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఇండోర్ లైటింగ్ కండిషన్లో. సో ఈ స్టూడియో లైట్స్ ఆన్ చేయలేదు. ఇప్పుడు మీరు చూసిన కెమెరా లైటింగ్ అయితే కాదు, నార్మల్ ఒక ట్యూబ్ లైట్ కండిషన్లో. ఈ ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ పోర్ట్రేట్ షాట్ అయితే అసలు చెప్పక్కర్లేదు, పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అనమాట. చాలా బాగుంది. ఇంత లో లైటింగ్ కూడా పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే చేసింది, చాలా బాగుంది. అండ్ వీడియో కూడా బాగుంది. బట్ చీకట్లోకి వెళ్ళిపోతే, అంటే మీ వెనకాల లైటింగ్ ఉన్నట్టు పెట్టుకుంటే మాత్రం అక్కడ కొంచెం నాయిస్ నోటీస్ చేయొచ్చు. వీడియోలో మాక్సిమం మీరు జూమ్ చేసుకుంటే కొంచెం నాయిస్ కనిపిస్తుంది. నార్మల్గా అయితే మీకు అంత ఎక్కువ నాయిస్ లేదు, కానీ ఇండోర్ లైటింగ్లో మాత్రం వీడియోలో కొంచెం నాయిస్ అయితే నోటీస్ చేశాను. అండ్ నైట్ టైంలో చూసుకుంటే నైట్ టైంలో ఫోటోగ్రఫీ బాగుంది, క్లారిటీగానే వస్తుంది. అండ్ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగానే వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు వెనకాల ఆకులు ఉన్నాయి, ఆకులు కూడా కరెక్ట్గా డిటెక్ట్ చేసింది, నా హెయిర్ని ఎగ్జాక్ట్గా డిటెక్ట్ చేసింది. బాగుంది. నైట్ టైంలో కూడా పోర్ట్రేట్ ఎఫెక్ట్ బాగుంది. అండ్ వీడియో కూడా సేమ్ ప్రాబ్లం. మీరు చీకట్లోకి, అంటే వెళ్తురు మీ వెనక ఉండి మీరు చీకట్లోకి వెళ్తే మాత్రం మీకు నాయిస్ అయితే నోటీస్ చేయొచ్చు. నార్మల్గా అయితే మీకు బాగానే ఉంది వీడియో క్వాలిటీ అయితే. బట్ నైట్ టైం వీడియో రికార్డింగ్లో మాత్రం నాయిస్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇది ఫ్రంట్ కెమెరా గురించి అయితే. సో అవుట్డోర్లో మీరు షూట్ చేస్తున్నారు, అవుట్డోర్లో మీరు ఫ్రంట్ కెమెరాలో వీడియోస్ చేసుకోవాలంటే మాత్రం మీకు నాయిస్ అయితే కనిపించదు. అండ్ చాలా చాలా బాగుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే నాకు అసలు, నేను చూస్తున్నప్పుడు ఇట్లా ఫోన్ పెట్టుకుని ఫోటో తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నాకు కనిపించే విజువల్ వేరు, ఫోటో తీసిన తర్వాత అది ఇమేజ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత బయటకు వచ్చే ఫోటో వేరు. అంత డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అసలు మీరు కెమెరా అట్లా పెట్టుకొని చెక్ చేసినప్పుడు అసలు అది నమ్మబాకండి. ఫోటో తీసిన తర్వాత అప్పుడు చూడండి, మీకు చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా. ఫ్రంట్ కెమెరాలో మీకు ఈ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, లైక్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్, బ్లాక్ అండ్ వైట్లో రికార్డ్ చేసుకున్నాం, ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా అయితే. బట్ ఫ్రంట్ కెమెరాలో ఇంకొన్ని ఎఫెక్ట్స్ కూడా మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫన్ అన్న ఆప్షన్ ఇచ్చారు. సో ఈ ఫన్లో ఏంటంటే మనకి చాలా స్నాప్చాట్ ఫిల్టర్స్ ఇచ్చారన్నమాట. ఇవన్నీ స్నాప్చాట్ ఫిల్టర్సే, చాలా ఫిల్టర్స్ అయితే ఇచ్చారు. సో మీరు డైరెక్ట్గా స్నాప్చాట్లోకి వెళ్ళి ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకి ఫన్లో స్నాప్చాట్ ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు కొంతమంది ఏంటంటే అమ్మాయిలు కానీ కొంతమంది ఫేస్ స్మూత్ అవ్వాలనుకుంటుంటారు. సో వాళ్ళకు కూడా ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. అది క్లిక్ చేసి ఫేస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఆన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం ఇంటెన్సిటీ అంటే స్మూత్నెస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫుల్ పెట్టుకుంటే మొహం అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో ఇది మీ ఇష్టం అనమాట, మీ పర్సనల్ చాయిస్. ఎవరైనా బ్యూటీ ఫిల్టర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా కూడా దీనిలో ఆప్షన్ అయితే ఉందని చెప్తున్నాను. సో అన్నీ మీరు హెయిర్ కానీ, లిప్స్ కానీ, జా లైన్, ఎవ్రీథింగ్ మీరు సెట్ చేసుకోవచ్చు దీనిలో ఫేస్లో. అండ్ ఫిల్టర్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం ఫిల్టర్స్ అయితే చేసుకోవచ్చు. నార్మల్ ఫిల్టర్సే, మనకి పెద్ద ఎక్సలెంట్ ఫిల్టర్స్ ఏం లేవు. నార్మల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అట్లాంటి ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరా నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. 13 మెగాపిక్సెల్ అయినా చాలా చాలా బాగుంది. బ్యాక్ కెమెరాకి వచ్చేద్దాం. మెయిన్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. సో ఈ రెండు చూసేసుకుందాం. ఫస్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది నార్మల్ ఫోటో, ఇది వైడ్ యాంగిల్ ఫోటో. వైడ్ యాంగిల్ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్ అయితే లేవు. చూడండి, స్కై చూడండి ఎంత డీటెయిల్గా ఫోటోస్ అయితే తీసిందో. మాల్కి వెళ్ళాను, మాల్లో కూడా తీసాను ఫోటోస్, అక్కడ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ కొంచెం లో లైటింగ్ కాబట్టి లైట్గా నాయిస్ వస్తుంది, పెద్దగా నాయిస్ కూడా లేదు. బట్ బాగుంది నిజంగా వైడ్ యాంగిల్ కెమెరా అయితే. కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యాక్రో కెమెరాకి వెళ్ళిపోతాం. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇది అంతగా చెప్పుకునే కెమెరా కాదు, బట్ ఇందులోనే ఒక నెగిటివ్ ఉంది. అదేంటో చెప్తాను చూడండి. సో నార్మల్గా దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తే ఈ విధంగా వస్తుంది, బట్ కలర్స్ యాక్చువల్గా ఇవి కాదు. వెనకాల గ్రాస్ ఉంది కదా, కలర్ అంతా వాష్ అవుట్ అయిపోయినట్టు కనిపించింది. సో కలర్స్, ఈ పూ కలర్ అయితే కరెక్ట్గానే ఉంది, కానీ వెనకాల ఉన్న గడ్డి కలర్ అయితే ఇది కాదు. బట్ మ్యాక్రో కెమెరాతో ఫోటో తీసిన తర్వాత ఓ మై గాడ్, ఏంటది అంత సాచురేట్ చేసింది, అర్థం కాలేదు. అసలు పూ కలర్ అది కాదు, అండ్ గడ్డి కూడా అంత గ్రీన్గా లేదు, బట్ చాలా ఓవర్ సాచురేట్ చేసింది. ఇదేమన్నా ఒకసారి ఏమో అని చెప్పేసి నేను మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను. వేరే పూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసాను, సేమ్ ఇష్యూ. నార్మల్గా ఫోటో తీస్తే వాష్అవుట్ అవుతున్నాయి కలర్స్, అండ్ మ్యాక్రో కెమెరాతో షూట్ చేస్తే ఓవర్ సాచురేట్ అయిపోతున్నాయి. ఇది ఓన్లీ మీరు కెమెరా దగ్గరికి తీసుకెళ్తేనే ఇష్యూ వస్తుంది. నార్మల్గా మీరు ఫ్లవర్స్ ఇట్లాంటివన్నీ తీయడానికి ట్రై చేస్తే పెద్ద కలర్ వాష్అవుట్ అయ్యే ఇష్యూ అయితే లేదు, బాగానే వస్తుంది. బట్ మరీ దగ్గరికి వెళ్తే మాత్రం
వెంటనే కలర్ అయితే వాష్అవుట్ అయిపోతుంది ఫోటో తీసిన తర్వాత. సో ఇదైతే మ్యాక్రో కెమెరాలో నేను నోటీస్ చేసిన ఇష్యూ అయితే. సో మ్యాక్రోస్ ఇండోర్లో తీసుకుంటే మాత్రం భయంకరమైన నాయిస్ అయితే వస్తుంది, ఇక్కడ చెక్ చేయొచ్చు. నార్మల్ ఫోటోనే మీకు బెటర్గా వస్తుంది మ్యాక్రో కెమెరాతో కన్నా. సో మ్యాక్రో కెమెరా ఒక అంత యూస్ఫుల్ కెమెరా అయితే కాదు. సో ఇది పక్కన పెట్టేస్తే మెయిన్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దగ్గరకు వచ్చేద్దాం. సో ఈ కెమెరాతో మీరు 2x ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 10x డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ ఫోటో, ఇది 10x జూమ్ అనమాట. సో నార్మల్గా డైలైట్ కండిషన్లో మీరు ఫోటోస్ తీస్తే మాత్రం అసలు పర్ఫెక్ట్ ఫోటోస్ అనమాట, అసలు చాలా బాగున్నాయి. అండ్ పోర్ట్రేట్స్ ఎడ్జ్ డిటెక్షన్ వేరే లెవెల్ ఎడ్జ్ డిటెక్షన్, పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ చేస్తుంది. సో దీన్ని డైరెక్ట్గా సోషల్ మీడియాలో పెట్టుకునే రకంగా మనకి ఫోటోస్ అయితే బయటకు వస్తున్నాయి. యాక్చువల్గా మన ఫోటో నేను చెప్పేది ఆ ఫోటో తీసేటప్పుడు మనకు కనిపించేది ఒకటి, అది ఇమేజ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మొత్తం మారిపోతుంది అనమాట. అది ఇంకా బాగుంటుంది చెప్పాలంటే, మనం చూసేదానికన్నా అవుట్పుట్ వచ్చేది చాలా బాగుంటుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అవుట్డోర్లో ఫొటోస్ అయితే కొంచెం వామ్ వస్తున్నాయి స్లైట్లీ. నా స్కిన్ టోన్ అది కాదు, కొంచెం రెడ్ షేడ్ వచ్చింది ఫేస్ అయితే. ఇండోర్ లైటింగ్లో కూడా ఇక్కడే నేను స్టూడియో ఇక్కడే కూర్చొని ఈ స్టూడియో లైట్స్ కాకుండా నార్మల్ లైట్స్ వేసుకొని చేస్తే ఫోటో అయితే బాగానే వచ్చింది. పోర్ట్రేట్ షాట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, బట్ ఫేస్ అయితే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది పోర్ట్రేట్ షాట్స్లో. అండ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీడియో రికార్డింగ్లో. నార్మల్గా మీరు డే లైట్లో 4K 30 FPS రికార్డ్ చేసిన తర్వాత క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా ఓవర్ సాచురేట్ అవుతున్న కలర్స్ అయితే కనిపించలేదు, న్యాచురల్ కలర్స్ గానే ఉన్నాయి, బాగున్నాయి. ఇన్ఫాక్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 1080p 60 FPS కానీ 30 FPS లో కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు ఇమేజ్ అనేది కొంచెం ఫుటేజ్ అనేది జూమ్ అవుతుంది అనమాట, కొంచెం క్రాప్ అయి వస్తుంది. 4K లో రికార్డ్ చేసినప్పుడు కొంచెం లాంగ్ షాట్ లాగా వస్తుంది, అండ్ 1080pలో చూసినప్పుడు మాత్రం కొంచెం జూమ్ షాట్ లాగా వస్తుంది. ఇక్కడ చెక్ చేయొచ్చు డిఫరెన్స్. అవుట్డోర్లో మీకు అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు, నేను ఇండోర్లో చేశాను, చూపిస్తాను చూడండి. ఇండోర్లో మీరు ఇట్లా ఇంట్లో రూమ్లో కూర్చున్నాను. సో ఇక్కడ ఇండోర్లో ఇక్కడ మీరు 1080p 30 FPS శాంపుల్ అయితే చెక్ చేయొచ్చు. ఈ విధంగా అయితే 1080p 30 FPS శాంపుల్ ఉంది. ఇప్పుడు 4K శాంపుల్ చూడండి, అర్థమవుతుందా మీకు డిఫరెన్స్? 4K ఏంటంటే కొంచెం జూమ్ అవుట్ అవుతుంది, అంటే మీకు ఇంకా ఎక్కువ డీటెయిలింగ్స్ ఆ మూల నుంచి ఈ మూల దాకా కనిపిస్తుంది 4Kలో. బట్ 1080pలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనిపిస్తుంది, కొంచెం జూమ్ ఇన్ అవుతుంది అనమాట. మాక్సిమం అందరూ 1080pలోనే షూట్ చేస్తారు వీడియోస్, బట్ అదే కొంచెం క్రాప్ అయి వస్తుందంటే మాత్రం 1080pలో ఆ సైజ్ ఆ స్కేల్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ 1080p కొంచెం జూమ్ చేశారు. సో ఎవరైనా ఇండోర్లో ఇట్లా షూట్ చేసుకోవాలన్నా, వీడియోస్ రికార్డ్ చేసుకోవాలన్నా కెమెరా అనేది ఇంకా వెనక్కి జరపాల్సి వస్తుంది, అదైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ 4Kలో రికార్డ్ చేస్తుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఉంటుంది, అది ఆన్ చేసుకుంటే మీకు వీడియోస్ అనేవి కొంచెం స్టేబుల్గా వస్తాయి. ఇక్కడ చూడొచ్చు, అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మీకు స్మూత్ వీడియో అయితే వస్తుంది, అల్ట్రా స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే కొంచెం మీకు షేకింగ్ ఫుటేజ్ అయితే వస్తుంది. బట్ అవుట్డోర్లో అయితే బాగుంది, బట్ నైట్ టైంలో కానీ ఇండోర్లో కానీ ఈ అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ అయితే అంత సూపర్గా లేదు, ఫుల్ నాయిస్ అయితే వస్తుంది. సో అవుట్డోర్లో అయితే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. అండ్ లో లైట్లో నైట్ టైం ఫోటోగ్రఫీ కూడా బాగానే వస్తుంది, అక్కడ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అయితే లేదు, బట్ కొంచెం ఫేస్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు మనకి ఇందులో సింగిల్ టేక్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ టేక్ ఫీచర్ ఏంటంటే మనం ఒక 10 seconds ఫుటేజ్ రికార్డ్ చేస్తే దాన్ని మల్టిపుల్ ఫ్రేమ్స్ లాగా, అంటే బూమరంగ్ షాట్, ఫిల్టర్ షాట్, ఫాస్ట్ ఫార్వర్డ్, క్రాప్డ్ షాట్, ఒరిజినల్ షాట్స్, బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్స్, అట్లా కొన్ని ఫిల్టర్స్ షార్ట్స్ అనేవి అప్లై చేసి ఒక 6 to 8 శాంపుల్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నైట్ మోడ్ గురించి మాట్లాడితే బ్యాక్ కెమెరా నైట్ మోడ్ నాకు అంత డిఫరెన్స్ తెలియట్లా. నార్మల్గా ఫోటో తీసినా నైట్ మోడ్లో ఫోటో తీసినా జస్ట్ ఒక 10% స్లైట్ డిఫరెన్స్ అనమాట, అంతే. అంతకుమించి అసలు నైట్ మోడ్ ఆన్లో ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. నైట్ మోడ్ అయితే నాకు ఇందులో అంత సాటిస్ఫై చేయలేదు. ఎక్స్ట్రీమ్ చీకట్లోకి వెళ్ళిపోతే మాత్రం అక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ట్రీమ్ చీకట్లో నార్మల్ ఫోటో అండ్ నైట్ మోడ్ ఫోటో, సో ఇక్కడ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. బట్ నార్మల్గా ఫోటోస్ ఇస్తే మాత్రం పెద్దగా నైట్ మోడ్లో అయితే మీకు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేరు. సో ఇదైతే కొంచెం నైట్ మోడ్ కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు, మేబీ అప్డేట్లో ఏమన్నా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 2 బ్యాక్ కెమెరాకి ఉంటాయి, ఫ్రంట్ కెమెరాకి ఉండవు. సో 2 కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. సూపర్ స్లో మోషన్ అయితే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది సూపర్ స్లో మోషన్ అయితే. అండ్ దీనిలో మనకి మోర్లోకి వెళ్తే ఇక్కడ ఫుడ్ అని ఆప్షన్ ఇస్తాడు. సో ఫుడ్లోకి వెళ్తే ఫుడ్ ఏదైనా ఫోటోస్ చూస్తే నార్మల్ ఫోటో ఈ విధంగా ఉంటుంది, అండ్ ఫుడ్ అని పెట్టుకుంటే కొంచెం అది చాలా సాచురేట్ చేస్తుంది కలర్స్ని. మెయిన్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఫోకసింగ్ ఇష్యూ. సో ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ చేస్తే ఫ్లవర్ ఫోకస్ అవుతుంది, జూమ్ అవుట్ చేసి బ్యాక్గ్రౌండ్ ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అవుతుంది. ఫోకసింగ్లో ఇష్యూ లేదు, బట్ ఆటో ఫోకసింగ్ అనేది కొంచెం ఫాల్ట్ అయితే ఉంది. మీరు క్లిక్ చేస్తేనే ఫోకస్ అవుతుంది, ఆటోమేటిక్గా ఫోకస్ అయితే అవ్వట్లేదు. సో ఇది ఓవరాల్గా కెమెరా రివ్యూ అయితే. నాకు తెలిసి 20,000 లోపు వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ ఈ ఫోన్లో అయితే ఉంటాయి. సో ఎవరైతే మెయిన్ ప్రియారిటీ కెమెరాస్ అనుకుంటారో వాళ్ళు ఈ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. చిన్న ఇష్యూసే, అవేం పెద్ద ప్రాబ్లం కాదు, మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఫిక్స్ చేసేయచ్చు. బట్ నార్మల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అనమాట. బిలో 20,000 రూపీస్లో ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు కెమెరా కోసం. అండ్ మెయిన్గా మీకు రివ్యూలో చెప్తాను కదా, కెమెరాతో పాటు ఇంకా ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏ ఫీచర్స్ వద్దు అనేది కూడా చెప్తాను మీకు రివ్యూలో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రివ్యూ కూడా వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.